హాయ్, నేను డాక్టర్ ఆనంద్ కుమార్, రెటీనా డాక్టర్ని, హెచ్ఓడి సోలిస్ ఐ కేర్ హాస్పిటల్. జనరల్గా యాజ్ ఏ రెటీనా డాక్టర్గా నేను కొంచెం సమాజం కోసం, ప్రజల కోసం కొన్ని పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి చాలామంది సడన్గా నాకు చూపు లేదని చెప్పి వస్తున్నారు. సింపుల్ నెగ్లిజెన్స్ వల్ల వస్తున్నారు. సో రీజన్ ఏంటి, ఎందుకు అనేది జస్ట్ ఒక 2 minutes చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ అసలు రెటినాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎటువంటి జబ్బులు వస్తున్నాయనేది డిస్కషన్కి వస్తే, రెటినాలో ఫస్ట్ చాలా మందికి పిల్లల్లో పుట్టుకతోనే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనే వస్తుంది. రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటే పిల్లలు కొందరు 7 నెలలకే డెలివరీ అవుతుంది. 7 నెలలకు డెలివరీ అవ్వడము, బరువు తక్కువ ఉండడం, మామూలుగా 1500 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు, అంటే 1.5 kgs నుంచి 2 kgs. కానీ ఆ పిల్లలు 800 గ్రాములకే డెలివరీ అవుతారు. అలాంటి వాళ్ళలో రెటినా 9 నెలలకి డెవలప్ అవ్వాల్సిన రెటినా 70% డెవలప్ అవుతుంది, కానీ మొత్తం 30% డెవలప్ అవ్వకుండా అలాగే ఉండిపోయి ఉంటుంది. సో అప్పుడు ఆ రెటినాకి వాస్కులరిటీ ఉండదు. అంటే ఉదాహరణకి ఇది రెటినా బొమ్మను తీసుకుంటే, ఈ డయాగ్రామ్లో రెటినాలోని వెజల్స్ అన్ని ఇక్కడ వరకు వెళ్ళి ఉన్నాయి. కానీ ఆ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ బేబీస్లో ఈ రక్తనాళాలన్నీ ఇక్కడ వరకు రీచ్ అవ్వవు. అప్పుడు ఈ ఏరియాకి రెటినాకి బ్లడ్ సర్క్యులేషన్ అందకపోవడం వల్ల రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ వచ్చి రెటినా డిటాచ్మెంట్ అవుతుంది. కానీ పుట్టిన పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళకి చెప్పలేరు, వాళ్ళకి కనపడదని, పేరెంట్స్కి తెలియదు. సో ఒకసారి డెలివరీ అయ్యి తర్వాత బేబీ పెద్దగా అయిన 5 years తర్వాత బేబీకి విజన్ ఉండదు. అప్పటికి ఏమి ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేము. సో ఇలాంటి బేబీస్కి డెలివరీ అవ్వగానే వీళ్ళని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. వాళ్ళని డెలివరీ అవ్వగానే ప్రతి పీడియాట్రిషియన్ కావచ్చు, ప్రతి పేరెంట్స్ కావచ్చు, ప్రీమెచ్యూర్గా డెలివరీ అయితే దయచేసి రెటినా డాక్టర్ దగ్గర వచ్చి ఒకసారి ఆరోపి ఏమైనా ఉందా ప్రాబ్లం అని చూపించుకోవాలి. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, మేము దానికి లేజర్ చేయడం కానీ, ఏమైనా సర్జరీ చేయడం కానీ, ఇంజక్షన్ కానీ చేసి ఆ ప్రాబ్లమ్ని స్టాప్ చేస్తాం. దానివల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ విజన్ ఉంటుంది, అట్లీస్ట్ లీగల్ విజన్ ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల జస్ట్ పేరెంట్స్ నెగ్లిజెన్స్, డాక్టర్స్ రెఫరల్ దగ్గర నెగ్లిజెన్స్ కావచ్చు, ఆ సింపుల్ నెగ్లిజెన్స్ వల్ల ఆ పుట్టిన బేబీ లైఫ్ లాంగ్ చూపు లేకుండా అయిపోతుంది. తర్వాత అలాగే పుట్టిన పిల్లల్లో క్యాట్రాక్ట్స్ కూడా వస్తున్నాయి, అంటే కంజెనిటల్ క్యాట్రాక్ట్ అంటాం. ఇది మామూలుగా లెన్స్ పుట్టకతో మన ఐస్లో క్లియర్గా లెన్స్ ఉంటుంది. పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే ఒపెక్ అవుతుంది, అంటే వైట్ పొరలాగా వస్తుంది. సో అది కూడా పేరెంట్స్ నోటీస్ చేయరు. బేబీ బాగానే ఉంది, నవ్వుతుంది, బాగా భోజనం చేస్తుంది, ఫుడ్ తీసుకుంటుంది, ఫీడింగ్ బాగా తీసుకుంటుంది అంటారు. కానీ ఒకసారి 1 year దాటిన తర్వాత విజన్ ఉండదు. ఆ విజన్ ఉండకపోవడం వల్ల ఆ బేబీ బ్లైండ్ అయ్యే ఛాన్స్, పూర్తిగా బ్లైండ్ కాదు కానీ పార్షియల్ బ్లైండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని కూడా మీరు ఇమీడియట్గా తీసుకొస్తే రెటినా డాక్టర్ మేము డ్రాప్స్ చేసి క్యాట్రాక్ట్స్ ఏమైనా ఉందా, ఇన్ కేస్ క్యాట్రాక్ట్స్ ఉంటే దానికి వెంటనే సర్జరీ చేసి లెన్స్ పెట్టాలా లేదా డిసైడ్ చేసి వాళ్ళకి లీగల్ విజన్ ఇస్తాం. ఎందుకంటే అక్కడ క్యాట్రాక్ట్ ఉందనుకోండి, విజన్ అనేది మ్యాకులా దగ్గరికి ఫోకస్ అవ్వదు. ఫోకస్ అవ్వకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు పార్షియల్ బ్లైండ్ అవుతారు. అది కంజెనిటల్ క్యాట్రాక్ట్ అవుతారు. దాని తర్వాత 12 years తర్వాత అలర్జిక్ రైనైటిస్ అని కొన్ని విషయమ్స్ వస్తాయి, అలర్జిక్ కంజంక్టివిటిస్ రావచ్చు, వీకేసీ అని సిండ్రోమ్స్ ఉంటారు, ఇలాంటివి కూడా వస్తాయి. దాని తర్వాత 35 years 40 years నుంచి వాళ్ళకి కొందరికి, ఇప్పుడు కామన్గా మనకు మెయిన్ వేధిస్తున్న ప్రాబ్లం ఏమంటే చాలా మందికి డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. ఈ డయాబెటీస్ ఇప్పుడు ఇండియాలోనే చాలా మందికి ఆల్మోస్ట్ 135 million పీపుల్స్ ఉన్నారు. ఓవరాల్ వరల్డ్ వైజ్లో 260 million ఉన్నారు. డయాబెటిక్ రెటినోపతిలోనే ప్రపంచంలోనే ఇప్పుడు 92 million పీపుల్ డయాబెటిక్ రెటినోపతిలో సఫర్ అవుతున్నారు. డయాబెటిక్ రెటినోపతిలో చాలా స్టేజెస్ ఉంటాయి. లైక్ ఈ విధంగా రెటినాలో స్టేజ్ 1 డయాబెటిక్ రెటినోపతి, ఎన్పిడిఆర్ అని, మైల్డ్ ఎన్పిడిఆర్, మోడరేట్ ఎన్పిడిఆర్, సివియర్ ఎన్పిడిఆర్, పీడిఆర్ అని. సో వాళ్ళు ఏమనుకుంటారంటే విజన్ బాగానే ఉంటుంది, ఎందుకంటే ఈ రెటినా అంతా బ్లీడ్ అవుతుంటుంది, కానీ ఇది మెయిన్ విజన్కి సంబంధించిన ఏరియా. అక్కడ బ్లడ్ వచ్చిన తర్వాత విజన్ తగ్గిపోతుంది. అప్పుడు వస్తే ట్రీట్మెంట్ కాస్ట్ అనేది చాలా పెరుగుతుంది. మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, మల్టిపుల్ లేజర్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ వెళ్ళిన విజన్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. సో స్క్రీనింగ్, అట్లీస్ట్ డయాబెటిక్ పేషెంట్స్గా వాళ్ళు రెటినా డాక్టర్కి వస్తే మేము స్క్రీనింగ్ చేసి డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఉంటే డయాబెటిక్ కంట్రోల్ చేయడము, వాళ్ళకి లేజర్స్ చేయడము, ఇంజెక్షన్స్ చేసి ఆ బ్లీడింగ్ స్టాప్ చేయడం చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ విజన్తో హ్యాపీగా ఉంటారు. కానీ జస్ట్ చాలా మంది ఏమవుతున్నారంటే డయాబెటిక్ డాక్టర్స్ రెఫర్ చేయడం లేదు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా నాకు కనపడట్లేదు, బాగానే కనపడుతుందని వాళ్ళు రావడం లేదు. దానివల్ల అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు. అడ్వాన్స్ స్టేజ్లో మేము రెటినా సర్జరీ చేసి అప్పుడున్న విజన్ నిలబెట్టగలం, కానీ లాస్ అయిన విజన్ని ఎవరూ తీసుకురాలేము. సో అది డయాబెటిక్ రెటినోపతి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి డయాబెటిక్ రెటినోపతితో పాటు గ్లకోమా కూడా వస్తుంది. సో డయాబెటిక్ రెటినోపతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏమవుతుందంటే డయాబెటిక్ రెటినోపతిలో కొత్త రక్తనాళాలు డెవలప్ అయ్యి ఈ యాంగిల్స్ దగ్గర వెళ్ళేసి అక్కడ యాంగిల్ని బ్లాక్ చేసి గ్లకోమా కూడా వస్తుంది. సో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సో అలాగే ఇంకో విషయం ఏమంటే చాలా మందిలో రెటినాలో హోల్స్ ఉంటాయి పెరిఫరీ ఏరియాలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపుకు సంబంధించిన ఏరియా, హోల్స్ ఈ ఏరియాలో ఉంటాయి. పెరిఫరీ దగ్గర లాటిస్ డీజనరేషన్ అని చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. చూపుకు సంబంధించిన ఏరియా బాగానే ఉందని చెప్పి వాళ్ళు ఎప్పుడు రెటినా చెకప్ చేయించుకోరు. సింపుల్ డ్రాప్స్ వేసి డైలైట్ చేసి రెటినా చెక్ చేస్తే ఆ హోల్స్ ఉంటే మేము డిటెక్ట్ చేసి వాటిని లేజర్తో క్లోజ్ చేస్తాం. కానీ వాళ్ళు ఎప్పుడు చెక్ చేయించుకోవడం వల్ల ఆ హోల్స్ సడన్గా పెద్దగా అయిపోయి రెటినా డిటాచ్మెంట్ అయి కూడా వాళ్ళు విజన్ లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాటికి మేజర్ సర్జరీ చేసి రెటినా సర్జరీ చేసి సిలికాన్ ఆయిల్ వేయడం, గ్యాస్ వేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో మెయిన్ ఏమంటే యాజ్ ఏ రెటినా పార్ట్ విషయానికి వస్తే ఒక రెటినా డాక్టర్గా నేను చెప్పదలుచుకుంటే జస్ట్ హ్యావ్ ఏ రెటినా చెకప్ ఎవ్రీ 6 months ఒకసారి. కమ్ టు ద హాస్పిటల్, మేక్ ఏ డైలటేషన్, గెట్ ఏ రెటినా చెకప్. దట్ ఈస్ మై మెయిన్ అంబిషన్స్. ఓకే, థ్యాంక్ యూ.